RTI Live News. Ask for right. Welcome to RTI Live News. అధికార పార్టీ వేధింపులు తాళలేక మంచిర్యాల జిల్లా వేమునపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చిన మంత్రి బండి సంజయ్ ఏటా మధుకర్ కుటుంబాన్ని బీజేపీ పార్టీ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మధుకర్ మృతిని ఆత్మహత్యగా భావించడం లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన హత్యగా భావిస్తున్నాను అని ఈ సందర్భంగా వారన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఆత్మహత్య చేసుకునే నాయకులు కాదు, మా నాయకులు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకొచ్చారంటే ఏ విధముగా వేధింపులకు పాల్పడ్డారో అర్థమవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండా రాజకీయం నడుస్తుంది. మధుకర్ మృతికి కారకులైన వారిని 48 గంటల్లోగా అరెస్టు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళనలో చేపడతామని హెచ్చరించిన బండి సంజయ్. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఏటా మధుకర్ గారు మరణించడం చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తల తరఫున వారి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి, వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారే స్వయంగా రావాలని అనుకున్నారు. అనుకోకుండా ఢిల్లీ నుంచి ఫోన్ రావడం వల్ల వెంటనే పక్కన మన శాసనసభ్యులు హరీష్ గారు, సిరిపూర్ కాగజ్నగర్ యొక్క శాసనసభ్యులు హరీష్ గారు కూడా రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుని యొక్క సూచన మేరకు నేను కూడా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ఆత్మహత్యగా మాత్రం మేము కాదు, మాతో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో మీరే విషయం ఎవ్వరు కూడా ఆత్మహత్య భావిస్తారు. హరీష్ గారు చెప్పినట్టు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి హత్యగా మాత్రమే భావిస్తారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉండరు ఎవరు కూడా. కానీ ఇక్కడ ఎంత అరాచకం చేస్తే ఇటు పోలీసులు అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత అరాచకం చేస్తే, ఎంత ఇబ్బందులు పడితే ఒక ధైర్యం ఉన్న నాయకుడు వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నాడు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆయన ఇల్లు చూడండి, ఇంత ఇంటీరియర్ ప్లేస్ అంతా కూడా ఒక జంగల్ ప్లేస్. ఈ ప్రాంతంలో కనీసం ఇల్లు లేదని పక్కకున్న గుంట జాగమ్మి ఇలా బిడ్డల పెళ్లి చేసిందంటే ఎంత పేదరికం ఉన్నాడో ఒక్కసారి మనం అర్థం చేసుకున్నాం. ఆ పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి ఒక నిక్కార్సైన కార్యకర్త మధుకర్. గతంలో మా దురదృష్టం ఏంటంటే మేము గతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్లాను. కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కొట్టాలి, కానీ ప్రజలు ఏం నమ్మిరో ఏం చేసినా మాకు అర్థం కాదు. ఓట్లు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజల కోసం ఉద్యమాలు మేం చేస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఇవాళ మా పరిస్థితి ఏంది? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చేసింది, కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేశారు, కార్యకర్తలను 100 రోజుల పాటు, నెల రోజుల పాటు జైల్లో వేసారు, కాలు చేతులు విరగొట్టారు, రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. కానీ అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా మేము కొట్టాను, ఎక్కడ భయపడలే. కానీ ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? వాళ్ళ బీఆర్ఎస్ కంటే ఇంకా దౌర్జన్యంగా ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో ఇలా విరుచుకుపడి ఇలా ఇంత దౌర్జన్యాలు, ఇంత దమనకాండ చేస్తున్నట్టే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళేమో అట్లా వేసారు, వీళ్ళేమో ఇట్లా వేసారు. ఇంకెన్ని రోజులు భరించాలి మీరు చెప్పండి? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ మధుకర్ అనే కార్యకర్త గురించి ఇవాళ ఇటుపక్క కార్యకర్తలు, అటుపక్క ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు, ఆ చిన్న చిన్న అమ్మాయిలు